నంద్యాల జిల్లాలో బలిజ సంఘం ఆధ్వర్యంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో బలిజ సంఘం తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకున్నారు. గిరి బలిజ నుండి బలిజ అన్న పదం తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కాపు, తెలగ ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల విజ్ఞప్తి. సహేతుకమైన కారణాలతో దొమ్మర కులం పేరు మార్పుకై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం తప్పకుండా అభినందనీయం. కాకపోతే ఆ పేరులో బలిజ అన్న పదం చేర్చడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కాపు, తెలగ ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులకు అత్యంత ఆక్షేపణీయము. బలిజ కులానికి ఏ మాత్రం సంబంధం లేని పలు కులాలకు ఇప్పటికే బలిజ అన్న పదం చేర్చి మా కుల ప్రతిష్టను దిగజార్చారని జాతి భావన. ఉదాహరణకు కళావంతుల వారికి సూర్య బలిజ, పూసల వారికి పూసల బలిజ, ఈడిగ వారికి శెట్టి బలిజ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మొదలగునవి. గిరి బలిజతో సహా పైన పేర్కొన్న అన్ని కులాల పేర్ల నుండి బలిజ అన్న పదాన్ని తొలగించాలి. భవిష్యత్తులో మరే ఇతర కులాల పేర్లు చివరి బలిజ అన్న పదం చేర్చకూడదు. రాయలసీమలో ఓసీలుగా ఉన్న కాపు సారూప్య జాతి అయిన బలిజ వారికి తప్ప మరెవరికి బలిజ అన్న పదం ఉపయోగించకుండా తగు చర్యలు త్వరితగతిన తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. బలిజ కాపు, తెలగ ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలి. ఎవరో అనేది మనం కాదు, మనం అందరం కలిసిన నాయకుడు ఒక నాయకుడు. ఆ నాయకుడు వయసు తక్కువ, అనుభవం తక్కువ, అన్ని విధాలైన ఈ రోజు ముందుకు వచ్చి ఇంతమందిని కూర్చోబెట్టాలంటే ఆ నాయకుడికి మన స్ఫూర్తిగా నమస్కారం చేయాలి. మనము అందువల్ల మనం గొప్పగా చెప్పుకుంటున్నాము. మనకు సిగ్గు, శరము ఏమీ లేదు. మనం ఈ రోజు వెళ్దాం అనుకుంటే పోయిన గత ప్రభుత్వంలో ఎవరో వెళ్ళారు, ఎవరెవరిగా పోషించినారు, అందరికి తగినప్పుడు పెట్టడం ఒకరినొకరు కుట్టుకున్నారు. ఈ ప్రభుత్వం అలా చేస్తుంది. ఎవరో 4,000 ఓట్లు మాట్లాడలేదు, సిగ్గుగా 4,000 ఓట్లున్నాయి. మనం ఎందుకు ఈ పత్రాలా ఒక్కరు ఇంటికి ఒక సత్తే మళ్ళా మన పిల్లల పైకి వస్తారు. మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి చెప్తున్నా, మోసపూరిత రాజకీయ నాయకుల్లో నందన తరిమేయాల. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ కోసం 10 మందికి మార్కెట్ అప్పిస్తామని హైదరాబాద్, విజయవాడకు పోయి వాళ్ళను బస్సు పట్టించి ఏమి లేకుండా, కులానికి ఒక పోస్టులు లేకుండా వాళ్ళ స్వార్థాన్ని ఉపయోగిస్తున్న నాయకులు ఉన్నారు. అటువంటి నాయకుల్ని మనం గమనించి మంచి విజయఫలం నడిపించే మన విజయ్ కుమార్ అంటున్నారు ముందుకు తీసుకొచ్చి మనం ఈ కార్యక్రమాన్ని ఎన్ని విధాలు సరే మీకు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ఒక నాయకుడు కావాలా. అప్పుడే మన బంగారం విలువ వస్తుంది. ఒక మీటింగ్ పెట్టాలి, ఏదో ఆయన పుణ్యం పెట్టాడో పుణ్యానం పెట్టాడో తిరిగిపోవడం గొప్ప తనం కాదు. నేను దయచేసి చెప్తున్నా, భావి జనాలు బాగుపడాలంటే ఇంటికి ఒక నాయకులు, ఇంతమంది నాయకులు వచ్చారు, చాలా 10 మంది పెట్టే ఇందులో కట్టదు. సిగ్గు నలమల తిరిగి ఈ కులంలో పట్టడే తప్ప ఒకసారి మోసం పెట్టుకొని ఈరోజు సందర్భపడుతున్నాడు. 4,000 ఓట్లు ఈరోజు మార్కెట్ ఇస్తున్నాడు. మీకు లేదా ఎందుకు ఇంకా సత్రాలు మీరు? నేను తెలియదు. నేను నా మండలంలో ఉండే 4 ఇల్లు మండలం యువరాష్ట్ర నా పేరు చెప్తూ సృష్టించలేదు. ఒకటి నేను మీకు చెప్పేది, ఎవరైనా మన కులాన్ని మోసం చేస్తే మన నాయకుల్ని సత్తుతో తండేసి ఊరేగడానికి మనం ముందుంటా. ఆ కులం వాళ్ళు ఎన్ని అనుకుంటున్నారో, మనం సిగ్గులు అనుకుంటున్నారో, ఎక్కడ అనుకుంటున్నాం అంటే వాళ్ళ నాయకత్వం మనకి ఈరోజు నాశనం చెప్పింది. ఇప్పుడు కొత్త నాయకత్వం దాన్ని సపోర్ట్ ఇస్తాం, అందరం ఏకమేనా మన కులాన్ని మనం కాపాడుతున్నాం. ఇదే నా ఈ విషయాన్ని ఏదైతే జీవో నంబర్ 5 దొమ్మరి పరిచయ మనల్ని మన కులాన్ని ప్రభుత్వం జీవో ఇచ్చినందుకు దాన్ని మనం వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మన యొక్క వ్యతిరేకతను తెలియజేసినటువంటి క్రమంలో రాయలసీమలో ముఖ్యంగా మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బలిజ అనేటటువంటి పదం కూడా మన రాయలసీమలో వచ్చినటువంటిది, ఇక్కడ పుట్టినటువంటి చరిత్ర ఉంది. మళ్ళీ ఆ చరిత్రను మసిగూసి మాట్లాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వం బలిజలను మానసికంగా చెడ్డగొట్టాలని, మరి దొమ్మని కులస్తులను గిరిబలిజలుగా నామకరణం చేసి మరి వాళ్ళని మానసికంగా చెడ్డగొట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే మరి ఈరోజు ఏకల కులస్తులను, దొమ్మని కులస్తులను, ఏకల కులస్తులను మన మధ్యపురంలో జీవనం జరిగింది.
మరి దీనికి వ్యతిరేకంగా మనమంతా పోరాటం చేసినటువంటి అవసరం ఉంది. మరి పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా మనం దశల వారీగా గ్రామ స్థాయి నుంచి, మరి మండల స్థాయి నుంచి, మరి జిల్లా స్థాయి నుంచి రావాల్సిన వేడుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతగా ఉందని చెప్పేసి మరి మీకందరికీ తెలియజేస్తూ మరి ఈ పోరాటానికి అందరూ సిద్ధంగా కావాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కోనేటి చంద్రబాబు, కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే జీవో నంబర్ 5ని అమలు చేయడం వలన మేమంతా మా మనోభావాలను దెబ్బతిన్నాయని. ఎందుకంటే ఒకరి కులాన్ని తీసుకొచ్చి ఇంకొకరి కులాల్లో కలపడం అనేది, వారి పేరును మ్యాచ్ చేయడం అనేది చాలా ఇది. ఎందుకంటే ఎవరి కులం వాళ్ళ గొప్పది. ఒక కులం గురించి మేము ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఇది లేదు. మా కులం పేరుని ఇంకొక కులానికి జత చేయొద్దని ప్రభుత్వాన్ని, కుల సంఘాలు అందరం కూడా కలిసి మా మనోభావాలను దెబ్బతినకుండా చూడమని వారిని కోరుకుంటూ ఈ సమావేశంలో అంతా హాజరైన అందరూ కూడా ఏకగ్రీయంగా ఈ కులాన్ని తీసేయాలనేదని నిర్ణయించినారు. కాబట్టి మీ ద్వారా, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి వాళ్ళని ఈ జీవోని రద్దు చేయాలని ఈ కుల సంఘాలందరూ కూడా, కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా బలి సంఘం అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇద్దరు ముగిస్తున్నాం. ఈ సభా ప్రాంగణానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు సబ్జెక్టు ఈ కులాన్ని సబ్జెక్టు లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి లేని కులంగా చూపిస్తూ దాన్ని ఉన్న కులంగా రాసి దాన్ని మనుషులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జిల్లాల నుంచి దీన్ని వెహిమెంట్ గా అపోజ్ చేస్తూ గవర్నమెంట్ వారికి వినతి సమర్పించి దీన్ని కొట్టేయించవలసిందిగా మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాము. మేము రిక్వెస్ట్ చేస్తూ విచారణ చేసిన తర్వాతనే చేయమంటున్నాము. ఈ కులం ఎప్పుడు కూడా బదిలీలో లేదు, కానీ వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని ఎందుకు డైల్యూట్ చేయాలనుకుంటున్నారో తెలియదు. కాబట్టి మేము విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి, దీన్ని దయచేసి ఉపసంహరించుకోవాల్సింది కోరుతున్నాము. దీన్ని రిజల్ట్ బట్టి మేము కార్యాచరణ నెక్స్ట్ ఆచరణలోకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఈ విషయాన్ని మిగతా సభ్యులందరికీ కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అందరూ కర్నూలు జిల్లా నుంచి, నలుగురు నుంచి వచ్చినారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ బలిజల ఆత్మీయ సమావేశానికి నంద్యాల జిల్లా నలుమూల నుంచి వచ్చిన బలిజ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా అతి తక్కువ టైంలోనే పెంచిన వెంటనే ఇంతమంది వందలాదిగా ఇక్కడ నాయకులు, తర్వాత యువత వీళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటి ఇక్కడ సమావేశం కావడానికి ఈరోజు ఏంటి అంటే జియో 5 ఏం చెప్తుందంటే, రీసెంట్ గా దమ్మడి కులస్తులను గిరిబల్జలుగా మార్పు చేస్తూ వాళ్ళ నేమ్ ను ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. జియో 5 ఈ జియో 5ను రద్దు చేయాలని, బల్జలకు న్యాయం చేయాలని, బల్జల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని గవర్నమెంట్ కు ఒక వినతి పత్రము, ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాల జిల్లాలో మూల నుండి యువత, పెద్దలు, నాయకులు వీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే ఉద్దేశం, ఒకటే నినాదం ఏంటంటే బల్జల మనోభావాలను గౌరవించండి. ఇదే నినాదము ఇక్కడ నంద్యాల జిల్లాలో యువత కానీ నాయకుడి కానీ సాధ్యమైనంత వరకు ఈ జియో 5ను రద్దు చేసి బల్జల మనోభావాలను కాపాడండి అనేదే మా ముఖ్య నినాదం ఈ సమావేశం. ఇప్పుడు మన పెద్దలు రాజరామ్ గారు మాట్లాడారు.